అలాగే మన బంధువులు మనం విజయవంతం కావాలనే కోరుకుంటారు. కానీ ఒక హద్దు వరకు మాత్రమే. వారి అంచనాలను ఎప్పుడైతే దాటి వెళ్తామో మన విజయం వాళ్ళ ఎదుగుదల కన్నా ఎక్కువైపోతుందో అప్పుడు వారి మనస్సులో అసూయ మగిలిపడుతుంది. అందుకే కొన్నిసార్లు మన దగ్గర ఉన్నవాళ్ళు మన విజయానికి అడ్డుగా మారుతారు. ఇది ద్వేషంతో కాదు, కానీ అవగాహన లోపంతో. అర్థమైందనుకుంటా. అసలు మన ఎదుగుదలకి నిజమైన అడ్డంకులు ఎవరు? మన గతాన్ని ఎప్పుడూ గుర్తు చేస్తూ నువ్వు ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటావా అనేవాళ్ళు. నువ్వు చెయ్యలేవో, ఇది నీ వల్ల కాదు అనేవాళ్ళు. మన కలల్ని వినగానే నవ్వేవాళ్ళు. మన శ్రమను ప్రశంసించకుండా చిన్న చూపు చూసేవాళ్ళు.